అదే రేవంత్ రెడ్డి గారు మీరు ఇంత పెద్ద ఖాందాన్ మాది ఇట్లా మేము మామూలు కాదు, మేము లెజెండరీ అన్న పాతాళంలోకి దిక్కిన చరిత్ర రేవంత్ రెడ్డి గారు. ప్రజల నుంచి వచ్చిన నాయకుడు, ప్రజల కోసం పుట్టారిన నాయకుడు, ప్రజల లక్ష్యంగా పనిచేస్తున్న నాయకుడు, ప్రజా పాలనే ఈరోజు దానికి గీటురాయి. కాబట్టి పిచ్చి కూతలు కూస్తే తస్మాత్ జాగ్రత్త. ఇలాంటి పనికిరానిలో ఎందుకు ఆయన మీరు ఎచ్చులు పడిపోతా ఉంటారు ఒక్కొక్కడు. మీరు మీ పార్టీలో మీ నలుగురు తప్పితే ఇంకొక్కరు కూడా మీకు సపోర్ట్ లేదు. మీ నలుగురు తప్పితే అధికారం ఉన్నప్పుడు మీ నలుగురే, అధికారం పోయినంత మీ నలుగురే, పార్టీ పెట్టిన కానీ మీ నలుగురే, ఎప్పటికీ మీ నలుగురే. కానీ కాంగ్రెస్ పార్టీలో వందల మంది నాయకులు ఉన్నారు, ప్రజాస్వామ్యయుతంగా ఉన్నారు. తెలంగాణను దోచుకోవడానికి వచ్చిన ఒక బందిపోట్లాగా ఉన్నారు తప్పితే మీరు ఇప్పటికీ తెలంగాణ రోగానికి సిద్ధంగా లేదు. ఇలాంటి బందిపోట్లు ఎక్కడ తల్లి తరమాలో కూడా కాంగ్రెస్ పార్టీకి తెలుసు, ఇక్కడ ఉద్యమకారులకు తెలుసు, ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా తెలుసు. ఇలా ఒక మిత్రుడు అంటున్నాడు, నేను వింటున్నా, ఫోన్ ట్యాపింగ్ కనుక చేయకపోతే 100 సీట్లు వచ్చినట్ట కాంగ్రెస్ పార్టీ. ఇట్లాంటి నీచపు సంస్కృతి ఇంకా తగుదనమ్మా అని చెప్పేసి అవన్నీ ఉత్తరాన్ని ప్రచారం చేయడానికి సినిమా వాళ్ళే కాలేదట, రియల్ ఎస్టేట్ వాళ్ళే కాలేదట, అంత బండారం బయటపడుతుంది. మీ దొంగతనం, మీ ఐఏఎం సిగ్గు తప్పిన పనులు చేసిండో, నువ్వేం సిగ్గు తప్పిన పనులు చేసినావో, మీ బావేం చేసిండో, ఒక్కొక్కరంతా కూడా బండారం బయటపడేది రేపటి రోజున ఉన్నది. ముందుంది ముసళ్ళ పండుగ. ఇలాంటి పనికిరాని చెత్త వాగుళ్ళు బంద్ చేయాలని చెప్పి నేను బీఆర్ఎస్ నాయకులకు మీరు, ఎందుకంటే బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా వీళ్ళంతా దరిద్రంగా లేరు. బీఆర్ఎస్ నాయకులు మాకేంది, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని మొత్తం పండబెట్టిన మాకేంటిగా వస్తే చూద్దాం అన్నట్టుగా వాళ్ళు బాగానే ఉన్నారు. కానీ రెచ్చిపోతున్న కేటీఆర్ బుద్ధి చెప్పడం ఖాయమని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. ఇలా మీకు తెలంగాణకు సంబంధం లేదు. ఎందుకు లేదు అని అంటే మీరు తెలంగాణను నట్టేగా ముంచి, తెలంగాణ తల్లికి కూడా ద్రోహం చేసి, తెలంగాణ పదానికి కూడా ద్రోహం చేసి, మీ పార్టీ పేరులో నుంచే తెలంగాణ అనే పదాన్ని పక్కన పెట్టిన తెలంగాణ ద్రోహపు జాతి మీరు. ఇకనైనా మీరు సిగ్గు తెచ్చుకొని కనీసం ప్రజాస్వామ్యత రాజకీయాలు చేయడానికి మీరు రావాలనేది మేము కోరుకుంటున్నాం. ఎందుకు మేమందరం బదాగా బస్తీనే సవాలని చెప్పి కొట్టలేని వాళ్ళమా? ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారైనా, రామ్మోహన్ రెడ్డి గారైనా, లేకపోతే మా కవంపల్లి గారైనా మాకంటే ఎక్కువ కొడుకులా మీరు? ఉద్యమాల్లో మాకంటే ఎక్కువ కొట్లాడినోళ్ళా, లేకపోతే రాజకీయాల్లో మీకు అంత మాకంటే ఎక్కువ తెలివి ఉన్నదా? నేను చెప్తున్నా మీడియా మిత్రులకు కూడా, మీడియాలో కూడా ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ అని చెప్పేసి విడగొట్టి మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రగిస్తానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లాంటి డబుల్ బాకీలకు మీరెందుకు సపోర్ట్ చేస్తారు? ఇట్లాంటి సన్నాధికారులకు ఎందుకు మీరు సపోర్ట్ చేయాలి? వాళ్ళకు అనుకూలంగా ఉంటే మంచి మీడియా, లేకపోతే చెడ్డ మీడియా. ఇట్లా పెట్టారు. మరి ఇండియా మీడియా కూడా నీ మీద రాస్తున్నది. ఇండియా కూడా ఏం చేస్తావు? ఇండియా వేరే దేశంతో పోలుస్తావు మళ్ళా. అంటే మీకు అనుకూలంగా ఉండకపోతే ఎవరైనా ద్రోహులా? మీరు ద్రోహపు జాతి కాబట్టి తెలంగాణ ప్రజలు మిమ్మల్ని క్షమించలేని పరిస్థితికి తీసుకుపోయిన దిగజారు, ఎంత దిగజారుతున్నారో మీకు మీరు అర్థం చేసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. ప్రత్యేకించి అధికారంలో ఉన్నన్ని రోజులు అందరూ ఆంధ్ర మిత్రులతోనే వీళ్ళ స్నేహాలు. అధికారంలో ఉన్నన్ని రోజులు ఏంటిది, బేసిన్లు లేవు, బేసిజాలు లేవు. నేను రాయలసీమకైనా నీళ్ళు ఇస్తా, ఎక్కడికైనా నీళ్ళు ఇస్తా. పోయి పంజాబ్ రైతులకు ఇచ్చి వచ్చినావు, ఇక్కడ రైతులు వస్తుంటే పోయి కర్ణాటకకి ఇచ్చి వచ్చినావు, ఇంకెక్కడెక్కడ ఇచ్చి వచ్చినావు. మరి ఇప్పుడు మళ్ళీ తెలంగాణ ఆంధ్ర అనేది ఎందుకు తెస్తున్నావు అంటే నీ రాజకీయ ఉనికి కోసం. కానీ ఎన్నిసార్లు తెలంగాణను వంచే ప్రయత్నం చేస్తారు? ఎన్నిసార్లు తెలంగాణ ఆత్మగౌరవాన్ని వంచే ప్రయత్నం చేస్తారు? నేనంటున్న ఒక మాట, నీళ్లు నిధులు నియామకాలు చెప్పి మాట్లాడుతున్నారు కదా కేటీఆర్. నీళ్ల కోసమని తెలంగాణ నిధులను వెచ్చించి నియామకాలను పక్కన పెట్టి మీ ఇంటికే నిధులను మళ్లించుకున్న దొంగలుగా మీడియా చరిత్రకి ఎక్కింది. ఉద్యోగాలు చేస్తే ఉద్యోగాలుగా పంచాయతీ, రుణమాఫీ చేస్తే ఒక్క సంవత్సరంలోనే 21,000 కోట్ల పైసలు చేసినామంటే మీరు 9 సంవత్సరాల్లో చేసింది కూడా 18,000 కూడా దాటలేదు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మా పెద్దలు మాట్లాడతారు. తస్మాత్ జాగ్రత్త కేటీఆర్ని హెచ్చరించడానికే నేను ప్రయత్నం చేస్తున్నా. నీతో మా సీఎం మాట్లాడారు. నీ స్థాయి, నీ అయ్యే స్థాయి కూడా మా సీఎం స్థాయి కాదు. ఇలా దేశంలో రేవంత్ రెడ్డి గారి చర్చ జరుగుతున్నది. తెలంగాణ మోడల్ ఇలా ఇండియా మోడల్ అవుతున్నది. మోడీనే జనగణంలో కురగణ తెచ్చిందంటే మా గౌరవ ఎల్ఓపి గారు రాహుల్ గాంధీ గారి యొక్క రాజకీయ లక్ష్యం
ఇవాళ రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఇలా నెరవేర్చిన పరిస్థితి.